ఇవాళ మనం రక్త క్యాన్సర్ అంటే ఏమిటి? దానికి ఎటువంటి వైద్యం చేయొచ్చు? అనే దాని గురించి చర్చించుకుందాం. రక్త క్యాన్సర్ అంటే మన అవసరాన్ని మించి రక్తంలో తెల్ల రక్త కణాలు కానీ, కొన్ని రకాల ఎర్ర రక్త కణాలు గానీ, అలాగే మనకి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్ అనేవి గానీ పెరగడం మూలకంగా వచ్చే జబ్బులు. రక్త క్యాన్సరు రక్త కణాలు పెరగడం మూలకంగానే కాకుండా కొన్ని రకాలైన లింఫ్ నోడ్స్ అంటే లింఫ్ గ్రంథులు అని అనుకుంటాం కదా! వాటిల్లో వచ్చే క్యాన్సర్స్‌ని కూడా రక్త క్యాన్సర్ కిందే మనం పరిగణనలోకి తీసుకుంటాం. అలాగే చాలామంది ఎముకలు బలహీనపడి, ఎముకలు విరిగిపోతూ ఉంటే మల్టిపుల్ మైలోమా అనే జబ్బు గురించి వినుంటారు. అది కూడా ఒక రకమైన రక్త క్యాన్సరే. దానిలో కూడా కొన్ని రకాలైన తెల్ల కణాలు అవసరాన్ని మించి పెరుగుతూ వస్తాయి. రక్త క్యాన్సరు వచ్చిన వాళ్ళకి 2 రకాలైన సింప్టమ్స్ రావచ్చు. చిన్న పిల్లల్లో అయితే అప్పటిదాకా ఆడుకుంటూ కనపడ్డా సడెన్‌గా జ్వరమో, దగ్గో, ఆయాసమో, ఇన్ఫెక్షనో లేదా ఎక్కడి నుంచైనా రక్తస్రావం రావచ్చు. అంటే జబ్బు ఒక మెరుపులాగా వస్తుంది. దాన్నే అక్యూట్ లుకీమియా అని అంటాం. మరి చిన్న పిల్లల్లోనూ, పెద్దవాళ్ళల్లోనూ కూడా ఈ అక్యూట్ లుకీమియా అనేది రావచ్చు. మరి కొంతమందిలోనూ బాగా నీరసంగా, చాలా నెలలుగా అనారోగ్యంగా ఉన్నట్టుగా కనపడుతుంది. వాళ్ళల్లో రక్త పరీక్షలు చేస్తే వాళ్ళకి రక్తహీనత ఉన్నట్టు, అంటే ఎనీమియా ఉన్నట్టు, తెల్ల కణాలు పెరిగినట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. వీటిని క్రానిక్ లుకీమియాస్ అని అంటారు. మరి కొంతమందిలో నేను చెప్పినట్టుగా లింఫ్ గ్లాండ్స్ పెరిగినట్టుగా మెడలో గాని, చంకలో గాని, గజ్జల్లో గాని, ఛాతీలో గాని, పొట్టలో గాని పెరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే వాళ్ళకి లివర్ గాని, స్ప్లీన్ గాని బాగా పెద్దదిగా పెరిగినట్టుగా అనిపిస్తుంది. సో, ఇవన్నీ మనకి రక్త క్యాన్సర్‌లో వచ్చే గుణాలుగా కనపడుతూ ఉంటాయి. మరి సామాన్యంగా రక్త క్యాన్సర్ ఎలా డయాగ్నోసిస్ చేస్తాము? మనం శరీరంలోంచి ఒక చిన్న శాంపుల్ రక్తం తీసుకొని 1 ఆర్ 2 ఎంఎల్ దాన్ని ఒక స్లైడ్ మీద ఒక చుక్క వేసి, దాన్ని స్లైడ్‌ని పరిచి చుక్కని పరిచి మైక్రోస్కోప్ కింద చూస్తే రకరకాలైన రక్త కణాలు కనపడుతూ ఉంటాయి. వాటిల్లో ఈ తెల్ల రక్త కణాలు పెరిగినట్టుగా తెలిస్తే దాన్ని క్యాన్సర్ అని మనం చెప్పుకోవచ్చును. దీనితో పాటుగానే నేను చెప్పినట్టుగాను రక్తహీనత అంటే ఎనీమియా కనపడుతుంది. అలాగే ప్లేట్లెట్స్ తగ్గినట్టుగా కూడా కనపడవచ్చును. కొన్ని రకాలైన క్రానిక్ లుకీమియాస్‌లో రక్త కణాలు అన్నీ పెరిగినట్టుగా వస్తాయి. అంటే హిమోగ్లోబిన్ పెరగవచ్చును. ఆశ్చర్యకరంగా డబ్ల్యూబీసీతో పాటు ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవి కొన్ని రకాలైన క్రానిక్ లుకీమియాస్‌లో వస్తాయి. సో, మన రక్త క్యాన్సరు రక్తం నుంచికే కాకుండా బోన్ మ్యారో పరీక్ష నుంచి కూడా కనుక్కోవచ్చును. రక్తం నుంచి గాని, బోన్ మ్యారో పరీక్ష నుంచి గాని, ఆ తీసిన శాంపుల్‌ని రకరకాలైన విశ్లేషణలకి పంపిస్తాము. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని, ఫ్లో సైటోమెట్రీ అని, మాలిక్యులర్ టెస్టింగ్ అని, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అని చేస్తాం. అలాగే ఎక్కడి నుంచైనా బయాప్సీ చేస్తే లివర్ నుంచి గాని, లింఫ్ నోడ్స్ నుంచి గాని, బోన్ మ్యారో నుంచి బయాప్సీ చేస్తే దాని మీద కూడా ఇవే పరీక్షలు మనం చేసి నిర్ధారణ చేయవచ్చును. సో, సామాన్యంగా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అక్యూట్ లుకీమియాస్‌కి, క్రానిక్ లుకీమియాస్‌కి చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంది ట్రీట్మెంట్‌లో. చాలా మటుకు క్రానిక్ లుకీమియాస్‌కి కొద్దిగా తగు మోతాదులో మనం ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అంటే అవసరమైతే ఒ నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ ఇవ్వవచ్చును. అట్లానే ఇప్పుడు దొరుకుతున్న టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటార్ అని కీమోథెరపీ కాకుండా వాడగలిగే ప్రిసిషన్ మెడిసిన్ మందులు వాడడానికి వీలు పడుతుంది. అంటే ఆ రక్త క్యాన్సర్‌లో ఒక డ్రైవర్ మ్యుటేషన్ అని ఉందని,
ఒక జన్యువులో ఒక స్విచ్ మార్పు మూలకంగా వచ్చిందని, దాన్ని ఆ స్విచ్‌ని ఆపేయడానికి ప్రయత్నం చేయవచ్చును. ఆ రక్త క్యాన్సర్ తగ్గిపోవచ్చు. అక్యూట్ లుకీమియాస్‌లో కానీ, మనం అనుకున్న లింఫ్ గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్‌తో మట్టుకు వాళ్ళని ఇంటెన్సివ్ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. ఈ ఇంటెన్సివ్ కీమోథెరపీ ఎలా ఉంటుంది అంటే, నెలకి, వారానికి ఒకసారి కానీ, ప్రతిరోజు కానీ కొన్ని మాత్రలు, కొన్ని ఇంజెక్షన్‌లు అట్లా ఒక 6-10 నెలల వరకు వైద్యం చేయవలసిన అవసరం వస్తుంది. చేసిన తర్వాత పూర్తిగా మనకి జబ్బు తగ్గిపోయిందా లేదా అని చూడ్డానికి మళ్ళీ మినిమల్ రెసిడ్యూయల్ డిసీజ్ అనే టెస్టు లుకీమియాస్‌లో మామూలుగా లింఫ్ గ్లాండ్స్‌లో వచ్చే జబ్బుకి మట్టుకు లింఫోమాస్‌లో మట్టుకు మనం పెట్ స్కాన్ ట్రీట్మెంట్‌కి ముందర, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చేసి నిర్ధారించవచ్చు. లింఫోమాస్‌లోను, హై గ్రేడ్ లుకీమియాస్‌లోను హై రిస్క్ లుకీమియాస్ అంటాము. వాటిల్లో రకరకాలైన మెదడులోకి జబ్బు పాకకుండా ఉండేందుకు ట్రీట్మెంట్స్ చేయవచ్చును. కొన్ని రకాల ట్రీట్మెంట్స్‌లో హై డోస్ కీమోథెరపీ అని ఇస్తాము. మరికొన్ని ప్రక్రియల్లో వెన్నులోంచి నీరు తీసి, ఆ నీరులోకి మనం మందు ఇస్తాము. అట్లానే మనం మెదడుకి కూడా రేడియేషన్ ఇవ్వవలసిన అవసరం రావచ్చు. లింఫోమాస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్‌కి ముందర జబ్బు చాలా ఎక్కువగా ఉంది అని తెలిస్తే, దానికి రకరకాలుగా రేడియేషన్ ఇవ్వవలసిన అవసరం రావచ్చు. మరి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమిటి? ఒకటి నేను చెప్పిన టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటార్స్ అని. రెండవది హాడ్జ్‌కిన్స్ లింఫోమాలోను, నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమాలోను ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్ అనే ట్రీట్మెంట్, నివోలుమాబ్ అనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు పడుతుంది. అట్లానే కొన్ని రకాలైన మందులు కార్ టీ సెల్ థెరపీ అనే ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు పడుతుంది. ఒక్క నిమిషం ఆపుతా బాగా దగ్గరకొస్తుంది.